హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ అంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, పగడాల ప్రవీణ్ మరణం అడ్డు పెట్టుకుని రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందా? ఒకవేళ రాజకీయ కుట్ర జరిగితే దీని వెనుకతలు ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు జీసస్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పేసి. అంటే దేవుడు లాంటి సత్యాన్ని తొక్కేసి ఒక అబద్ధాన్ని నమ్మించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అవును, నిజానికి పగడాల ప్రవీణ్ మరణించిన తర్వాత ఆ కుటుంబం చాలా బాధలో ఉండుంటుంది. ఆ కుటుంబం లేవనెత్తని అనుమానాలని ఇంకెవరో లేవనెత్తడం ఫలితంగా, సమాజం దృష్టిలో ఇష్యూ ఉండటం ఫలితంగా, దాంట్లో సెన్సిటైజ్ కావటం ఫలితంగా, ఆ ఇష్యూకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో చర్చించడం ఫలితంగా పగడాల ప్రవీణ్ వ్యక్తిగత జీవితంలో ఉన్న అంశాలన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో చర్చించబడుతూ ఉన్నాయి. దీనివల్ల బాధింపబడుతుంది ఎవరు? పగడాల ప్రవీణ్ కుటుంబం. నిజానికి ఇవాళ మనం అతను మద్యం సేవించాడా, ఏ పరిస్థితుల్లో డ్రైవ్ చేశాడు, ఎందుకు నడి ఎండలో మద్యం తాగుతూ వెళ్ళాడు, ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఈ విషయాలన్నీ చర్చించబడుతున్నాయి కదా, బాధింపబడుతుంది ఎవరు? కాబట్టి ఈ విషయాన్ని పొలిటే చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా ఇది హత్య ఆధారాలు లేకుండా వాగిన వాళ్ళు ఉన్నారు, చూసారా? అవును, ఫస్ట్ రోజే ఎలాంటి ఆధారం లేకుండా కావాలని చెప్పేసి ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టాలని చెప్పేసి, క్రిస్టియన్స్కి ఇంకొక మతానికి మధ్య గొడవలు లేపాలని చెప్పేసి, రాజకీయంగా చలిగాచుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆధారాలు లేని వాదన తీసుకొచ్చారో, పసలేని వాదన ముందు పెట్టారో, ప్రజల్ని అనుమానాల్లోకి నెట్టారో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించి తీరాల్సిందే. ఇప్పుడు అమలాపురం ఎంపీ, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ, లేదు ప్రపంచ శాంతి దూత అని తనకు తాను చెప్పుకున్నట్టు కేఏ పాల్ గారు కానీ, వాళ్ళు ఇది హత్య అని మాట్లాడారు. కనీసం వాళ్ళ స్థాయిలో వాళ్ళకి చాలా పాపులారిటీ ఉంది, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు, ఒక చిన్న ఆధారం ఉన్న పోలీసులు ఇవ్వగలిగారా? కానీ వాళ్ళ బయటకు వస్తున్న ఆధారాలు ఏంటి? అతను 11 గంటల తర్వాత హైదరాబాద్లో తన ఇంటి నుంచి స్టార్ట్ అయితే 12:15కే, ఎక్కువ దూరం పోయిందాక కూడా కాదు, 12-13 నిమిషాలకే హైదరాబాద్ నాగోల్ దగ్గర మద్యం బాటిల్ కొన్నట్టు ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు వస్తూ ఉంది. ఈవెన్ ఆ షాపు ఓనర్ చెప్తా ఉన్నాడు, అతను చేసిన యూపీఐ పేమెంట్, ఆ మొబైల్ నెంబర్ కూడా చెప్తా ఉంది. అంటే అతను ఎక్కడో కోదాడలో మద్యం తాగటమో, లేదో విజయవాడలో ఏలూరులో మద్యం తీసుకోవటమో కాదు, హైదరాబాద్ నాగోల్లో నుంచే మద్యం సీసా తీసుకున్నాడు. ఇప్పటి వరకు నిన్న సీసీ కెమెరా రిలీజ్ అయితే నిన్న ఏం చెప్పారు? అసలు ఆ వీడియోలో ఉంది ప్రవీణ్ మాత్రమే, ప్రవీణ్ కాదు, విజయవాడ దాకా వచ్చింది ప్రవీణ్, విజయవాడ తర్వాత ఇంకెవరో వచ్చారు, ప్రవీణ్ ప్లేస్లో ఇంకెవరినో పెట్టారు, ఇదంతా ఒక కావాలని కుట్ర చేశారు, ఆ వీడియోలో ఉంది ప్రవీణ్ కాదు అని, పగడాల ప్రవీణ్ కాదు అని చెప్పారు. మరి హైదరాబాద్లో ఉన్నది ప్రవీణేగా, మరి విజయవాడ దాకా వచ్చిందే ప్రవీణేగా, విజయవాడ తర్వాత ఉన్నది ప్రవీణ్ కాదు అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాం. హైదరాబాద్ దాకా వచ్చింది ప్రవీణే కదా, మరి హైదరాబాద్లోనే మద్యం బాటిల్ కొన్నాడుగా, మరి ఇది కూడా ప్రవీణ్ కాదంటారా? ఇది కూడా ప్రవీణ్ కాదంటారా? సో కాబట్టి అతని మొబైల్ నెంబర్ క్లియర్ కనపడుతుంది. అతని బండిని మనం చెక్ చేస్తే, ఏది ఈ చలానా వెబ్సైట్లో కలిసి చెక్ చేస్తే ఆ బండి ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ ఆవిడ పేరు మీద ఉంది. ఇప్పుడు అతను చేసిన యూపీఐ పేమెంట్ ఎవరి నెంబర్తో ఉంది? ప్రవీణ్ గారు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్తో ఉంది. సో కాబట్టి ఇంకెక్కడ అనుమానం? ఆ విజువల్లో కనపడుతోంది, ఆ బండి కనపడతా ఉంది, ఆ మనిషి కనపడతా ఉన్నాడు, అతను యూపీఐ పేమెంట్ కనపడతా ఉంది, 950 రూపాయలు పేమెంట్ చేసినట్టు కనపడతా ఉంది. ఫస్ట్ పాయింట్. తర్వాత కీసర్ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఫస్ట్ మా కాడ కింద పడ్డాడు, మా కాడ కింద పడకముందు ఇంకో చోట కూడా కింద పడ్డట్టున్నాడు, ఆయన గాయమైందని చెప్తా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. సరే ఇది కూడా బోనిస్ చేసే, కోదాల్లో ఇంకేదో వైన్ షాప్ దగ్గర ఆగాడు అంటున్నది చెప్తా ఉన్నారు. సరే ఇది కూడా బోనిస్ చేస్తే విజయవాడలో రామ్మోర్పాడు సర్కిల్ దగ్గర ఆయన కింద పడ్డాడు, కింద పడదాన్ని ట్రాఫిక్ ఎస్ఐ చూశాడు, ట్రాఫిక్ ఎస్ఐ చూడటమే కాదు ఆయన రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. కాకపోతే వడదెబ్బ తగిలింది అనుకున్నారు, మద్యం సేవించి ఉన్నారు అనుకోలేదు, ఎందుకంటే ఎండలో వచ్చారుగా, నడి ఎండలో వచ్చారు కదా. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి, హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాగానే మద్యం తాగాడంటే ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, ఆయన ఎవరి మీదలో అసహనంతోనో, కోపంతోనో, ఆవేదనతోనో, బాధతోనో ఉన్నట్టున్నాడు. సహజంగా ప్రయాణం నడి ఎండలో స్టార్ట్ చేయడానికి, అందులో బైక్ మీదే వెళ్ళటానికి, బైక్ మీద వెళుతూ మద్యం సేవించడానికి, ఈ మూడు ఒకదానికోటి లింక్ చేసి చూడు, ఎక్కడో ఏదో కనపడుతుంది, ఆయనలో ఏదో ఆవేదన, బాధ, ఆక్రోషం ఏదో కనపడుతుంది. మామూలుగా అయితే ఆయన ఒక పర్టికులర్ పాయింట్ చేరుకున్న తర్వాత కోదాల్లో ఆగి ఎక్కడన్నా బార్గా రెస్టారెంట్కి వెళ్ళి తాగొచ్చు, విజయవాడకి వెళ్ళిన తర్వాత నైట్ తాగి అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు, తర్వాత రోజు రాజమండ్రి వెళ్ళొచ్చు. కాదు, ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచే మద్యం తాగటం చేశారు అంటే
అతనే వావులుగా మద్యం తాగేసుకుని ఇంట్లో కూర్చొని తాగొచ్చు, లేదు విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడలో కూర్చొని తాగొచ్చు, స్నేహితులతో కలిసి తాగొచ్చు. ఆయన ఒక స్థాయి ఉన్న వ్యక్తి, ఆయనకి ఏర్పాటు జరుగుతాయి. కానీ హైదరాబాద్ నుంచే మద్యం బాటిల్ కొనుగోలు చేసి తాగే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయన ఏదో ప్రస్టిషన్లో బాధలో ఉన్నారు. సరే, ఈ విషయాలన్నీ ఒక పక్క. కానీ ఈ విషయాలు చర్చించబడలేదు. చర్చించబడినాయి అంటే ఏంటి? ఎలాంటి ఆధారం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఇంకెవరో చంపారు. ఎవరు చంపారని వీళ్ళ ఉద్దేశం? అతనికి ఎవరైతే గతంలో వార్నింగ్లు ఇచ్చున్నారో, అతనితో ఎవరైతే గొడవలు పెట్టుకున్నారో వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అతనే చెప్పారంట కదా సార్ ఆల్రెడీ. నిజమే. ఈ అనుమానాలు ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ అనుమానాలు వాళ్ళని నమ్మించగలగడానికి కారణం ఏంటి? అతను గతంలో 10 రోజుల క్రితం నాకు టెట్ ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. నిజమే. అతను చాలా మందితో ఘర్షణలు ఉన్నాయి, మతపరమైన ఘర్షణలు ఉన్నాయి, మతపరమైన కామెంట్ విషయంలో. అది నిజమే, దాంట్లో ఏమి లేదు. కానీ అవి అడ్డు పెట్టుకుని జనం నమ్మించారు. అవి ఉన్నాయి కాబట్టి జనం నమ్మారు, జనం నమ్ముతున్నారు కాబట్టి నమ్మించారు. కానీ ఒక లాజిక్ ఆలోచించు దానా, ఒకవేళ ఎవరో అతను వెంటబడి చంపే ప్రయత్నం చేస్తే, సరే అతను వదిలే, నువ్వు ఉన్నావు, నీ వెంటబడి ఎవరో తరుముతున్నారు, నువ్వేం చేస్తావు? నేను దగ్గరున్న పోలీస్ స్టేషన్ కానీ ఎవరికైనా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పక్కన పెట్టేస్తే, దగ్గరలో ఉన్న ఫస్ట్ హోటల్కో ఇంకో దాంట్లో దూరతావు, మనుషులు 2 చాలు దూరతావు. అక్కడ టోల్ గేట్ దగ్గర నువ్వు వెళ్ళావు అనుకో, టోల్ గేట్ వాళ్ళకి నా ఇంటి 10 రోజులు పడుతున్నారు అని చెప్తావు. ఖచ్చితంగా మనుషులు సాయం తీసుకునే ప్రయత్నం చేస్తావు లేదా? ఖచ్చితంగా చేస్తావు. కానీ ఆ ప్రయత్నం ఇక్కడ జరగలేదంటే ఎవరు వెంటబడినట్టే అర్థం. వెంటబడుతూ ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్ని కిలోమీటర్లు? దగ్గర 300 కిలోమీటర్లు వస్తుంది. 300 కిలోమీటర్ల మధ్యలో బండి కింద పడ్డప్పుడే, సరే కింద పడ్డ బైక్ని తోలుకుంటూ పోయేటప్పుడే ఎక్కడో చోట ఆగి నాకు 10 రోజులు వెంటబడుతున్నా ఎందుకు అడగలేకపోయాడు? ఎందుకు అడగలేదు? ఒకవేళ కీసల్లో కింద పడ్డాడు, అక్కడ లేపి ఏదో డాక్టర్లు చూసి పంపించారు, అప్పుడు చెప్పాలి కదా, అంటే 10 రోజులు పడ్డారు నేను కింద పడ్డానని. చెప్పలేదన్నట్టే అర్థం. చెప్పలేదంటే ఎవరు తరమలేదనే అర్థం. సో ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఎక్కడుంది? మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే జరగని హత్యని జరిగిందని నమ్మించడంలో ఉంది. ఎవరు నమ్మించారని చూశారు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? హర్షకుమార్ గారు చెప్పాలి, కేఏ పాల్ గారు చెప్పాలి. ఈ మధ్యకాలంలో హర్షకుమార్ గారి అబ్బాయి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఆ వ్యక్తికి వైసీపీ పార్టీ సపోర్ట్ చేసింది. మరి దీని వెనక వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం మీద ద్వేషంతో, కోపంతో, అసహనంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వాన్ని బ్యాన్ని వస్తుందని ఏమైనా ప్లాన్ చేసిందా? ఇక్కడ వైసీపీ పార్టీ చెప్పాలి. కానీ వైసీపీ ఈ పని కనుక చేసి ఉంటే, ఆ చేసిన పని వల్ల ఇవాళ ఎవరు నష్టపోయారు? ప్రవీణ్ కుటుంబం నష్టపోయింది. ఇవాళ నిజానికి ఈ విషయాలన్నీ ఆ కుటుంబాన్ని పిలిచి, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ సిస్టర్ని గారిని, ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని పిలిచి పోలీసులు 4 గోడల మధ్య కూర్చోబెట్టి ఇదమ్మా జరిగింది, ఇదమ్మా అని చెప్తారు. కానీ మొత్తం పబ్లిక్ చూస్తూ ఉంది. ఇవాళ ఆ నలుగురు వ్యక్తులు చూడాల్సిన విషయాన్ని, 4 గోడల మధ్య చూడాల్సిన విషయాన్ని ఇవాళ ప్రపంచం మొత్తం చర్చించుకుంటా ఉంది. ఈ విషయానికి, ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఎవరు? క్రైస్తవ సమాజం ఆలోచించాలి. ప్రవీణ్ పగడాల అభిమానులు ఆలోచించాలి. మిమ్మల్ని ఉపయోగించుకొని, మీ మనసులను ఉపయోగించుకొని, మీ మనసుల్లో ప్రవీణ్ పగడాల మీద ఉన్న ప్రేమను ఉపయోగించుకొని ఎవడు రాజకీయం చేద్దాం అనుకున్నాడు? ఎవడు ప్రయోజనాల కోసం రాజకీయం చేద్దాం అనుకున్నాడు? ఎవడు బాగుపడదాం అనుకున్నాడు? మీకు మంటలార్పి దాంట్లో చలిగాల్చుకుందాం ఎవడు అనుకున్నాడు? అంటే ఎంత దుర్మార్గం! ప్రజలకి మంట పెట్టి ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకుంటారు ఆ రాజకీయ నాయకులు. కానీ ఒక విషయం చెప్పనా, వీళ్ళు కాల్చుకుందామని చూసినా ప్రజలు ఎక్కడ ఆవేశాలకు లోను కాలే. ప్రజలు గొప్పోళ్ళు. రాజకీయ నాయకులు బుద్ధి బయటపడింది తప్ప ప్రజలు చాలా గొప్పోళ్ళు. ప్రజలు నిజంగా చాలా గొప్పోళ్ళు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతి కాముకులని మరొకసారి నిరూపించారు. ఎక్కడ మతాల మధ్య ఘర్షణ జరగల, ఎక్కడ కొట్లాట జరగల, ఎక్కడ ఆవేశాలు జరగల. ఎవడు రెచ్చగొట్టే పని చేసినా, ఎవడు అనుమానాలు లేవనెత్తినా ఇది నిజమేమో అని నమ్మారు తప్ప దాంట్లో నుంచి ఆవేశాలు లోను కాలే. ఇప్పటి వరకు అయితే మతపరమైన అల్లుకొల్లాలు జరగలేదు, ఏమీ జరగలేదు. వీళ్ళకి వైసీపీ నాయకత్వానికి కొంత గతంలో అలవాటు ఉండేది. అంటే కాంగ్రెస్ నాయకులకి, పాత కాంగ్రెసే కదా ఇప్పుడు వైసీపీ. హైదరాబాద్లో మత కలవలు సృష్టించినటువంటి కల్చర్ కొద్దిగా ఉండేది. ఆ వాసనలు ఇప్పుడు వైసీపీలో కనపడుతూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా సరే నిజంగా ఈ విషయాన్ని కనుక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో కనుక చేసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పటి వరకు క్రిస్టియన్స్కి కొంత జగన్ అంటే ఇష్టం, నమ్మకం, ప్రేమ, మా ఊడు అనేటువంటి ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా వచ్చి ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇప్పటి వరకు ఇంకా ఇప్పటి వరకు తన సానుభూతిని వ్యక్తం చేయలేదు. అది పక్కన పెట్టేస్తే ఈ పని మాత్రం చేపించాడు. ఏ పని? జరగని హత్యని జరిగింది అని చెప్పి నమ్మించే ప్రయత్నం, దాని ద్వారా ఆ కుటుంబాన్ని మరింత బాధకు గురి చేసే ప్రయత్నం, వాళ్ళ మనసుల్లో ఏదో బీజాలు నాటే ప్రయత్నం ఆయన అభిమానులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజం జగన్మోహన్ రెడ్డికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పిద్దామో అని చెప్పేసి భావిద్దాం. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. పగడాల ప్రవీణ్ హత్య లేదంటే ఆత్మహత్య, దీని వెనకతల జగనే ఉన్నాడా అనేది అయితే మళ్ళా క్వశ్చన్ ఇక్కడ మళ్ళా హత్య, యాక్సిడెంటా, ఇంకోట ఈ కన్ఫ్యూజన్ అవసరం లేదు. చాలా క్లియర్ గా ఎవిడెన్స్ కనపడుతున్నప్పుడు కూడా ప్రజల్ని మళ్ళీ మనం కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ గా అతను మద్యం తీసుకుంటున్న విజువల్స్ కానీ, మద్యం తీసుకుంటున్నటువంటి యూపీఐ ఐడీలు కానీ అన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఈవెన్ దో అతను కింద పడ్డ విషయాన్ని చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న తర్వాత, అతను మద్యం కొన్నాడని బారు ఎవరైతే నడుపుతున్నారో, అదే వైన్స్ ఎవరైతే నడుపుతున్నారో ఓనర్స్ కూడా చెప్తున్న తర్వాత, ఇంకా ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు అంటే నేను ఇంక ఇది హత్య కాదు, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని మీరు అయితే అంటున్నారు. పక్కాగా ఇంకా బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కళ్ళ ముందు విషయం కనపడుతున్నప్పుడు, అవును, కళ్ళ ముందు ఎవిడెన్స్ ఇటువైపు నుంచి చూసినప్పుడే ఎవిడెన్స్ కనపడుతుంది. యాక్సిడెంట్ వైపు నుంచి చూసినప్పుడు, హత్య వైపు నుంచి చూసినప్పుడేమో ఎవిడెన్స్ కనపడలేదు, క్వశ్చన్లు ఉన్నాయి. ఎవిడెన్స్ ఏమైనా ఉందా? పోలీసులు ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు, ఏమైనా మీ దగ్గర ఉంటే ఎవిడెన్స్ ఇవ్వండి, మేము ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేస్తామని. మరి ఇక్కడికి యాక్సిడెంట్ గా కనపడుతున్నప్పుడు ఇంకా అదా అదా అనే దాపరికాలు ఇదంతా ఎందుకు? ఇంకా అతనే యాక్సిడెంట్ చనిపోయారు అని మీరు అయితే గట్టిగా వాదిస్తున్నారు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా లేదా అనేది అయితే మనం త్వరలోనే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.